ఎటు చూసినా డిఎంకేకే నష్టం కనిపిస్తోంది. ఏడీఎంకే నుంచి వస్తే పెద్దగా భారీ నష్టం ఏం లేదు. మోర్ ఓవర్ ఏడీఎంకేతో వెళ్తేనే విజయ్కి కొంత లాభం సురక్షితం అన్నటువంటి వాదన ఒకవైపు వినిపిస్తోంది. బట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సిపిఐ కానీ అక్కడ వీసీకే పార్టీ కానీ సిపిఎంలో కూడా చెరొక 2 సీట్లు వచ్చినాయి. ఈవెన్ డిఎండిఏకు కూడా ఒక సీట్ రావడం జరిగింది. అయితే వీళ్ళందరి మద్దతు కోరినా కానీ వీళ్ళంతా కూడా డిఎంకేకు మిత్రపక్షాలుగానే ఉన్నారు కదా. సో డిఎంకేను కాదని వీళ్ళు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా అన్నది ఇక్కడ ఇంకొక ప్రశ్న కనిపిస్తోంది. అంటే దీనిలో అతిపెద్ద పక్షమైన కాంగ్రెస్ పార్టీనే ముందుకు వచ్చింది కదండి. రైట్. కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినప్పుడు సిపిఐ సిపిఎం కూడా రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. మీరు చెప్పిన వీసీకేకి 2 స్థానాలు ఉన్నాయి, సిపిఐకి 2 స్థానాలు, సిపిఎంకి 2 స్థానాలు, అదేవిధంగా డిఎండికేకి 1 స్థానం. వీళ్ళందరూ కలిపితే 7 స్థానాలు ప్లస్ ఒక 5 వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, మొత్తం 12 స్థానాలు. కరెక్ట్ గా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ దాటి వచ్చిందో 118 స్థానాలు అనేది ఖచ్చితంగా సరిపోతుంది. సో ఇప్పుడు ఏఐడిఎంకే ఇక్కడ ఒకటి చెప్తానండి నేను. ఇప్పుడు ముసలం పుట్టడమే కాదు, ఏఐడిఎంకేలో ఆల్రెడీ పన్నీర్ సెల్వం లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, శశికళ లాంటి వాళ్ళు వేరే పార్టీ పెట్టారు. ఇక పళనిస్వామి నేతృత్వంలోనే ఏఐడిఎంకే, ఎందుకంటే జయలలిత తదనంతరం కూడా ఏఐడిఎంకే ఒక చుక్కాని లేని నావలాగా వెళ్తూ ఉంది. సో ఇప్పుడు ప్రత్యామ్నాయం డిఎంకేకి ప్రధానమైన ప్రత్యామ్నాయం రాబోయే కాలంలో విజయ్గా మాత్రమే మిగులుతారు. సో ఏఐడిఎంకే అనేది అంతర్ధానం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు 35 మంది విజయ్కి మద్దతు పలుకుదామంటే రేపొద్దున వాళ్ళందరూ కూడా మంత్రి పదవులు ఇస్తారంటేనో లేదంటే ఇంకేదన్నా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తానంటేనో ఖచ్చితంగా విజయ్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొంత సమాచారం వస్తుంది, 2 నుంచి 3 మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ లెక్కన కాంగ్రెస్ పార్టీతో పొత్తు కూరుతుంది అన్నటువంటి సంకేతాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 3 మంత్రి పదవులే కాకుండా ఇంకా అధికారంలో కొన్ని భాగస్వామ్యానికి సంబంధించి కూడా పదవులు అడుగుతున్నట్టు కూడా సమాచారం ఉంది. ఖచ్చితంగా ఏంటంటే విజయ్కి అది కీలకమైన అంశము. రెండోది ఏంటంటే ఆయన అనైతిక రాజకీయాలకు పాల్పడరు అనేది ఏదన్నా ఉంటే ముఖాముఖి చర్చల ద్వారా బహిరంగంగానే ప్రజలు ఆమోదంతోనే వాళ్ళు ముందుకు వెళ్తారనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్నాడీఎంకే మద్దతు తీసుకోవడం కంటే కూడా కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ సిపిఎంల మద్దతు తీసుకోవడం ద్వారా వాళ్ళ అనుభవాలు కూడా ఈయనకి ఉపయోగపడతాయి. రేపొద్దున వెన్నుపోటు రాజకీయాలు కూడా అన్నాడీఎంకే లాంటి నుంచినో డిఎంకే లాంటి నుంచి వస్తే ఖచ్చితంగా ఆయా వర్గాలకు చెందిన నేతలు, ఆయా పార్టీలకు చెందిన నేతలు డామినేట్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదా రాజకీయ ఎత్తుగడలు అనేది కుట్రలు కుయుక్తులతో సాగుతూ ఉంటాయి. ఆయన పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే అధికారంలోకి వచ్చినప్పుడు సో వీటన్నిటిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ లాంటి పక్షం కూడా బాగుంటది అనేది ఆయన అభిప్రాయంగా నాకైతే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఆయన అన్నాడీఎంకే వాళ్ళ మద్దతు కంటే కూడా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విఎస్కే అదేవిధంగా డిఎండికే మద్దతు మాత్రమే పొందుతారనేది కూడా నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ ఆయన ఎవరైనా వచ్చినా కూడా బై ఎలక్షన్ నిర్వహించి ఆ విధంగా తిరిగి టీవీకే తరపున పోటీ చేయించి గెలిచి ఆ విధంగా తీసుకుంటారు తప్పితే వాళ్ళ మద్దతు డైరెక్ట్ గా తీసుకోవడం ద్వారా ప్రజల్లో దీంట్లో సార్ ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే డీవీకే కానీ ఏఐడిఎంకే కానీ ఖచ్చితంగా ఉండేటువంటి సిద్ధాంతాలతోనే ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే కనుక అంటే ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదన్నటువంటి సిద్ధాంతంతోనే ఉన్నాయి. డిఎంకే నుంచి ఎమ్మెల్యేలు పోయేటువంటి అవకాశం అయితే లేదు. ఏఐడిఎంకే నుంచి ఎంతవరకు కదులుతారన్నదే ఇక్కడ కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇందాక మనం మాట్లాడుకున్న మిత్రపక్షాల విషయం అట్లా ఉంటే కనుక ఏమైనా లీస్ట్ కేసెస్లో అంటే ఏదైనా జరగవచ్చు సార్ రాజకీయాల్లో. బల పరీక్షకు పోయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. సో ఆ సమయంలో ఎమ్మెల్యేలు ఒక 30 మంది యాబ్సెంట్ అయినా కానీ ఉన్న సభ్యులతో కూడా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేకపోలేదు. అట్లాంటి పరిణామాలు ఏమైనా ఎదుర్కోవచ్చా? ఆ లెక్కను చూస్తే మహా అయితే ఒక 30 మంది యాబ్సెంట్ అయినా కానీ 103 మందితోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఈ లెక్కను చూసుకుంటే విజయ్కి సంఖ్యాబలం ఉందనుకోవచ్చా? ఎట్లా చూడాలి? అంటే విజయ్ గవర్నర్ కి రాసిన లేఖ ప్రకారం కానీ అంతర్గతంగా అందులో మన సమాచారాన్ని బట్టి కానీ ఆయన ప్రమాణ స్వీకారానికి కానీ అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన 2 వారాల్లో తాను అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటానని గవర్నర్ కి లేఖ రాసినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఆల్రెడీ ఈ ఆయా పార్టీలకు సంబంధించి ఏదైతే 12 స్థానాలు అవసరమయ్యాయో ఆయా పార్టీలకు సంబంధించి మంత్రాలు పూర్తయ్యాయని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత మాత్రమే ఆయన గవర్నర్ కి లేఖ రాశారనేది కూడా చెప్తుంది. ఎందుకంటే గవర్నర్ కి లేఖ రాసిన తర్వాత బేరసారాలు దిగితే అది వేరే విధమైన ఇండికేషన్ ఇస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీలతో ఏదైతే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ కి అవసరమైన 118కి అవసరమైన సభ్యుల సంఖ్యకి సరిపడా మద్దతు ఆయన కూడగట్టిన తర్వాతే గవర్నర్ కి లేఖ రాశారనేది చెప్తా ఉన్నారు. సరే ఆ ఏఐడిఎంకే నుంచి ముస్లిం పుట్టి వాళ్ళు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తారా లేకపోతే
ఇంకేమన్నా వాళ్ళు బేరసారాలు దిగుతారంటే అసలు విజయ్ అనే వ్యక్తి బేరసారాలకు అవకాశం లేకుండా ఉండటానికే అవును. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం లాంటి వాటితో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చారనేది కూడా చెప్తా ఉన్నారు. అవును. సో ఖచ్చితంగా ఆయన ఆయా పార్టీలతో మంతనాలు పూర్తయ్యాకనే గవర్నర్కి లేఖ రాశారనేది స్పష్టంగా మనకైతే అందుతున్న సమాచారం. నాకైతే అందుతున్న సమాచారం కొంతమందితో నేను మాట్లాడినప్పుడు చెప్పింది. సో ఆ విధంగానే, ఎందుకంటే ఒక నైతికతతో కూడిన రాజకీయాలు అవును. అవును. చేయాలనేది తమిళనాడు ప్రజలందరూ భావిస్తారు కాబట్టి ఆ విధంగా ఆయన ముందుకెళ్తున్నారు అనేది మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ భవిష్యత్తులో మాత్రం ఏఐడిఎంకే అక్కడ అంతర్ధానం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే విజయ్ పట్ల తమిళనాడు ప్రజలు ఏ విధంగా అయితే మద్దతు పలికారో, సో డిఎంకేకి సరైన ప్రత్యామ్నాయం ఏఐడిఎంకే కాదు, టీవీకే పార్టీ మాత్రమే అనేది ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఫ్యూచర్ లో కూడా అదే ఒక